హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన టాక్స్. నేను మీ లక్ష్మి. మనం ఈరోజు అమ్మ వాళ్ళ ఊరు వచ్చామండి. ఫస్ట్గా అమ్మ ఏమేమి మొక్కలు పెంచుతో మనం చూద్దాము. ఫస్ట్ తులసి మాతతోనే మనం స్టార్ట్ చేద్దాం. ఇది అమ్మ పెంచే తులసి మొక్క. సో నెక్స్ట్ కనకాంబరాలు, ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. ఇప్పుడు వర్షాలు సరిగ్గా లేవు కదా, అందుకని తగ్గిపోయినాయి. ఈ మొక్క చూసారా, షుగర్ ఉన్నవాళ్ళు తినే ఆకంట. ఇది మొన్నటి వరకు చాలా పెద్దగా ఉంది. సమ్మర్లో ఎండిపోయి మళ్ళీ వర్షాలు లేక, మొన్నే కదా రీసెంట్గా వర్షాలు స్టార్ట్ అయినాయి. సో ఇది మళ్ళీ స్టార్ట్ అయింది మొక్క. నెక్స్ట్ కాకరకాయ ఇప్పుడే అండి స్టార్ట్ అయింది. ఇవి కనకాంబరాలు. నెక్స్ట్ వచ్చేసి మనం వంగ చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ వంగ చెట్టు కాయలు ఉంటాయి, భలే ఉంటాయండి. ఎంత టేస్ట్ ఉంటాయో, మేమైతే భలే తింటాం. ఇవి మందులు లేకుండా పండించినాయి కదండి, చాలా టేస్ట్ ఉంటాయి. మరి అందుకో లేదా ఈ కాయ తీరో నాకైతే తెలియదు. భలే ఉంటాయి, గుత్తులు కూడా కాస్తాయి. బాగుంది కదా. నెక్స్ట్ ఈ మొక్క పేరు ఏంటో తెలియదు నాకు, కానీ చూడటానికి భలే ఉంది. మంచిగా కలర్ఫుల్గా ఉంది. చిన్నగా అటు వెళ్ళిపోదాం. నా ఫేవరెట్ చెట్టు మల్లె చెట్టు. ఎంత పెద్దదో ఈ చెట్టు. అమ్మ సమ్మర్లో కట్ చేస్తూ ఉంటుంది. ఇది మంచిగా వర్షాలు పడేసరికి బాగా పెరుగుతుంది. పూలు కూడా చాలా ఫుల్గా వస్తాయండి. నేను చిన్నప్పుడు ఇక్కడ మంచాలు వేసుకుని పడుకుంటే ఎంత స్మెల్ వస్తుందో, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడే మళ్ళీ మొగ్గ స్టార్ట్ అయింది. చాలా బాగుంటుంది స్మెల్. పువ్వు కూడా మంచిగా పెద్దగా భలే ఉంటుంది. నెక్స్ట్ ఈ చెట్టు చూడండి, ఇది కంద చెట్టు. ఎంత పెద్దగా ఉందో ఈ కంద చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది, చూసారా. నెక్స్ట్ మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు కూడా చాలా పెద్దది. ఇప్పటికి 2 సార్లు కొట్టేశారు పెద్దగా అయిందని, అయినా మళ్ళీ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. చూడాలి నెక్స్ట్ కాయలు వస్తాయేమో. కాయలు వచ్చేటప్పుడు కొమ్మలు కట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ జామ చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. జామ చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. దీని కాయలు కూడా భలే టేస్ట్గా ఉంటాయండి. మంచి టేస్ట్ ఉంటుంది కాయలు. కొబ్బరి చెట్లు బాగుంది కదా. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వేప చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. వేప చెట్టు ఎంత బాగుంటుందో. ఇక్కడ సమ్మర్లో దీని కింద కూర్చొని మా అమ్మ మా నాన్న మీటింగ్స్ చేస్తూ ఉంటారు. అసలు రమ్మన్నా రారు. నెక్స్ట్ నేరేడు చెట్టు అండి. నేరేడు చెట్టు పెద్దగా ఉంది. అంతకుముందు ఇంకా పెద్దది. ఈ సమ్మర్కి కొంచెం ఎండిపోతూ కొమ్మలు ఇరగ తీసేసి అట్లా అయింది. మళ్ళీ వర్షాలు పడితే మంచిగా కలర్ఫుల్గా వస్తుంది. నెక్స్ట్ ఈ పెద్ద చెట్టు ఏం పేరైతే నాకు తెలీదు, కానీ దీని కింద సమ్మర్లో అందరూ మంచాలు వేసుకొని, చైర్లు వేసుకొని, అసలు ఎంతమంది చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టేసుకుంటారండి. వాళ్ళ ఫేవరెట్ టాపిక్స్ మాట్లాడుకుంటూ. మీకు విషయం తెలుసా, అత్తలందరూ ఒక టైం వేసుకొని అత్తలందరూ కూర్చుంటారు ఒక బ్యాచ్లో. ఇంకో బ్యాచ్ వచ్చేసి కోడళ్ళు కూర్చుంటారు. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు గాసిప్స్ మామూలుగా ఉండవు. నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ గోరింటాకు చెట్టు దగ్గర మా నాన్నమ్మ ఎప్పుడూ ఉంటుంది. ఎవరన్నా చెట్టు మీద చెయ్యి వేసారా అయిపోయారా ఇంకా వాళ్ళు. అసలు ఎవరిని చెయ్యి వేయనీదు చెట్టు మీద, కావాలంటే కోసిస్తుంది అంతే. కానీ మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత ఇక అసలు వాళ్ళు ఇష్టం జనాలు. మా అమ్మ అయితే ఏమి అందు,
కోసుకోండి కోసుకోండి అంటది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కోసుకుంటారు పాపం. అందుకే చెట్టు పాడవుతా ఉందేమో. దీన్ని కొమ్మలు ఇరక్కొడుతుంటారు. కానీ ఎంత కలర్ఫుల్గా పండిద్దో ఈ చెట్టు, గోరింటాకు చెట్టు భలే పండిద్దండి. కొంచెం సేపు పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది ఆకు, చాలా మంచి ఆకు. నెక్స్ట్ ఇది మందారం చెట్టు. ఆవులు మేసేసో ఏమో, అమ్మ లేదు, హైదరాబాద్ వెళ్ళింది కదా, మరి ఆవులు నాన్న ఒక్కడే ఉన్నారు. ఆవులు వచ్చేసి తినేసి చెట్టు ఇలా పాడు చేసేసింది. పెద్ద చెట్టు, ఆవులు తినేసి కొమ్మలన్నీ ఇట్లా ఇట్లా అయిపోయినాయి. నెక్స్ట్ ఈ చెట్టు చూడండి, దేవుడి చెట్టు ఇది. అదే దేవుడికి పూలు పెట్టడానికి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఒకసారి చూడండి, చుట్టుపక్కల అన్ని చెట్లే ఉంటాయి. అన్నట్లు మా ఊరేంటో చెప్పలేదు కదా, అమరావతి దగ్గర లింగాపురం అని, అదే అండి రాజధాని అమరావతి దగ్గర లింగాపురం అనే గ్రామం. సో వర్షాలు పడ్డప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్లైమేట్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ Gagana Talks. Love you guys. Bye.